భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో ఆశ్రమంలో దినచర్య. ఉత్తర భారతీయుడొకడు తనను మహర్షి రక్షించగలడని తాను నమ్ముతున్నానని, వారు తాను అనుకున్న తేదీన తమ గ్రామంలో దర్శనం ఇవ్వగలరని నమ్ముతున్నానని వ్రాశారు. మరొకతను తనకు చాలా బాధలున్నాయని, వాటిని మహర్షి నిర్మూలించానని కోరుతారు. ఆధ్యాత్మిక విషయాలపై కొంత గ్రంథపఠనం చేసి ఉత్తరాలు వ్రాసేవారు చాలా తక్కువ. అలాగే చాలామందికి భక్తి మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ, యోగంలో కానీ ఏ విధమైన అభ్యాసాలు ఉండవు. నిస్వార్థ బుద్ధికి, సమత్వానికి ప్రసిద్ధులైన బ్రాహ్మణ స్వామిని దర్శిద్దామని ఏదో అస్పష్టమైన భావంతో వచ్చేస్తారు చాలామంది. ఏవేవో పై ప్రశ్నలు వేస్తారు. వాటికి వచ్చే సాధారణ సమాధానాలతో తృప్తిపడి వెళ్ళిపోతారు. అంతేగాని లోతుగా ఆలోచించరు. ఎప్పుడో ఒకసారి అసలైన సాధకుడు వచ్చి తనకు గల సందేహాలను తీర్చుకుంటారు. అట్టివారు కొంత ప్రోత్సాహకాన్ని కూడా ఎదురు చూస్తారు. వీరికి మహర్షి ఇచ్చే సమాధానాలు ఎంతో సముచితంగా ఉంటాయి. ఉండడమే కాకుండా ఎంతో ఉన్నతంగా కూడా ఉంటాయి. అవి శ్రోతలకు పూర్తిగా అర్థమవు కూడా. నటనానందార్ వ్యవహారము దీనికి దృష్టాంతం. 27వ అధ్యాయంలో ఈ సంభాషణలను ఎక్కువగా భద్రపరచలేదు ఎవ్వరు. మహర్షికి గల అతీంద్రియ శక్తులను ప్రేరేపించాలని కొందరు భక్తులకు ఉండేది. ఈ శక్తులను వారు అప్రయత్నంగా కొన్ని సందర్భాలలో ఉపయోగించారు. కులుమణి నారాయణ శాస్త్రి అనే భక్తుని విషయంలో ఇది మరీ విశదమవుతుంది. దానికి సంబంధించిన సంఘటన క్రింద వివరింపబడుతుంది. ఆయన మహర్షికి, శేషాద్రి స్వామికి కూడా భక్తుడే. శేషాద్రి స్వామి అనుగ్రహము, దయ వలన జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కూడా సంపాదించారు. శేషాద్రి స్వామి అంతగా గౌరవించిన శాస్త్రి గారిని నమ్మాలి కదా. అంతేకాదు,